హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ పూజిత లవ్లీ లైఫ్. ఈ వీడియో వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నా డైలీ రొటీన్ అనేది చూపిస్తున్నాను. ఉదయం 4 లేదా 5 o'clock లేస్తాను. ఇందాక వినిపించిన సౌండ్ ఏమో కోయిలది. ఇది నైట్ టైం లేదా మార్నింగ్ టైం ఎప్పుడంటే అప్పుడు కూర్చుంది. నేను లేచే టయానికి మాత్రం ఆ సౌండ్ మాత్రం వినిపిస్తుంది నాకు ఖచ్చితంగా. నేను లేచేసరికి చీకటిగా ఉంది. ఫస్ట్ ఇంట్లో అన్నం సాంబార్ చేసేసి తర్వాత బయట వాకిలు ఊకే పని అనేది చేశాను. ఇది మన ఓన్ హౌస్ కాదు కాబట్టి రెంట్ హౌస్లో ఉండే వాళ్ళకు కొంచెం కష్టం అవుతుంది. ఇక్కడ సిటీలో ఏంటంటే ఒకరి ఇళ్లలో నీళ్ళు ఒకరి ఇళ్లలోకి రావద్దు, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా తొందరగా లేచి చేస్తారు. అందరూ 6-7 కల్లా వాళ్ళ ఇంటి ముంగట వాకిలు అనేది ఊడ్చుకొని లోపలికి వెళ్ళిపోతారు. ఎక్కువ టైం అనేది పెట్టుకోరు. ఇదేమో నైటే పెసర్లు, శనగలు అనేవి నైట్ టైం నానబెట్టాలి. పెసర్లు అనేవి మార్నింగ్ టైం నానబెడితే రెండు పర్ఫెక్ట్గా మంచిగా నానుతాయి. లేదంటే శనగలు అనేవి తక్కువ నాని తినేటప్పుడు మనకు అవే తగులుతూ ఉంటాయి. తీసి పక్కకు పెట్టాక ఇంట్లో ఇంకా వంట చేశాక ఇల్లు మొత్తం చాలా చెత్త అయింది. బాసన్లన్నీ తోమేసి ఇల్లు ఊకేసి ఇల్లు మొత్తం ఆఫ్ పెట్టేసి బయట మనకు చిన్న గల్లీలాగా ఉంటుంది రెంటెడ్ హౌస్లో. ఆ గల్లి అనేది క్లీన్ చేసుకొని ఇంటి పని అంతా చేసుకుని నెక్స్ట్ మనకు కంప్యూటర్ వర్క్ బ్లౌజులు అనేవి వచ్చాయి. వీటిని మొత్తం దారాలు కట్ చేసి ఇలా గమ్ అనేది అప్లై చేయాలి. వీటికి లైట్గా మళ్ళీ చిన్న కుందన్స్ అనేవి పెట్టాలి. ఈ బ్లౌజ్ చేయడం కోసమే నేను మార్నింగ్ లేచి తొందరగా పని చేసుకుంటాను. లేదంటే ఈ బ్లౌజులు అనేటివి అస్సలు కావు. బ్లౌజులకు ఉండే దారాలను బట్టి ఒక్కొక్క బ్లౌజ్ గంట 2 గంటలు, లేదంటే ఒక్క బ్లౌజ్ ఒక 1 day మొత్తం తీసుకుంటుంది. ఈ కోలం డిజైన్స్ అయితే మాత్రం మస్తు ట్రెండ్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఇవి కోలం డిజైన్సే నడుస్తున్నాయి. వీటిని మళ్ళీ ఎక్కువ మాత్రం ఇలా చాక్లెట్ కలర్ మీద గోల్డ్తో ఈ 2 కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి కాబట్టి ఈ 2 కాంబినేషన్స్ ఎక్కువ వేయించుకునే వాళ్ళకి అది కొత్త డిజైన్ లాగా ఉంటుంది. కానీ ఇలా మేము చేసే వాళ్ళకి మాత్రం మాకు ఇది చూసి చాలా బోర్ వస్తుంది. ఈ బ్లౌజులు అనేటివి చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. లేదంటే ఎక్కడైనా చిన్నగా మిస్టేక్ అయ్యి బ్లౌజ్ పీస్ కట్ అయినా కూడా ఆ తర్వాత మనం ఏం చేయడానికి రాదు. కొంచెం కట్ అయిందంటే ఎట్లనో అలాగా అడ్జస్ట్ చేయవచ్చు, కానీ ఎక్కువ కట్ అయిందంటే తర్వాత మనం అడ్జస్ట్ చేయడానికి రాదు. బ్లౌజ్ వేస్ట్, దాని మీద వేసిన డిజైన్ వేస్ట్. అది కాక మీదికి వెళ్ళి మనకి మనీ పడుతుంది కాబట్టి జర చూసుకొని కట్ చేయాలి. ఈ తిప్పుడు ముగ్గులున్న బ్లౌజ్ మొత్తం చేయడానికి మాత్రం ఒక 1 hour మాత్రం ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే వీటికి మధ్యలో చుక్క ఉంది కాబట్టి ఆ చుక్కకు ఈ చుక్కకు జెయింట్కి ఒక దారం వస్తుంది. ఆ దారం కానీ చాలా లేట్ అవుతుంది. లేదంటే బ్లౌజ్ అనేది తొందరగా అవుతుంది. అలా చేయకపోతే బ్లౌజ్ అనేది నీట్గా కనిపించదు. కస్టమర్కి కూడా అసలు ఈ బ్లౌజ్ బాగాలేదు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. మనకు నీట్గా ఫినిషింగ్ మంచిగా ఉండేలాగా చూసుకోవాలి కాబట్టి కొద్దిగా టైం ఎక్కువైనా పర్వాలేదు. బ్లౌజ్ అనేది మంచిగా కట్ చేసి నీట్గా పెట్టి ఇవ్వడం మన బాధ్యత. అది ఫస్ట్ వేసింది ఫ్రంట్, ఇప్పుడు వేసేది మొత్తం హ్యాండ్స్లో కూడా కొంచెం తక్కువ వేయాలి. కుందన్స్ అనేవి ఎక్కువ వేస్తే మొత్తం కుందన్స్తోనే ఉంటుంది. వీటికి మధ్యలో చుక్కలు ఉన్నాయి కాబట్టి మధ్యలో పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా చుక్క మిస్టేక్ అయినా కాడ ఎక్కువ లేకుండా కొద్ది కుందన్స్ అనేవి పెట్టేస్తే సరిపోతుంది. మొత్తం బ్లౌజ్ అంతా కంప్లీట్ అయ్యాక ఇలా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. ఈ క్లాత్ అనేది కూడా చాలా స్టిఫ్గా ఉంది. ఈ బ్లౌజ్ అయిపోయాక నెక్స్ట్ వైట్ కలర్, ప్యూర్ వైట్ పైన రెడ్ వచ్చింది. రెడ్ గోల్డ్ కాంబినేషన్. ఇది చాలా బాగుంది. బ్యాక్ నెక్ అనేది చాలా రౌండ్గా వచ్చింది. ఈ డిజైన్ అనేది చూడడానికి సింపుల్గా అనిపించింది, కానీ ఇది కుట్టి వేసుకున్నాక మాత్రం చాలా లుక్ బాగుంది. ఈ 2 బ్లౌజులు చేయడానికి నాకు చాలా తక్కువ టైం పట్టింది. ఈ 2 బ్లౌజులు చేయడానికి ఒక 1/2 hourలో 2 బ్లౌజులు అనేటివి అయిపోయాయి. దారాలు కట్ చేయడం, ఇంకా కుందన్స్ పెట్టడం. నెక్స్ట్ ఏమో ఇంకోటి గ్రీన్. దీనికి ఫ్లవర్స్ అనేవి బ్లూ కలర్లో పెద్దగా ఉన్నవి. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది. రౌండ్ నెక్, ఇదేమో ఫ్రంట్ నెక్. ఫస్ట్ బ్యాక్, ఇది ఫ్రంట్. హ్యాండ్స్ కూడా చాలా బాగుంది డిజైన్. ఇలా మార్నింగ్ లేస్తే కానీ ఈ పని అనేది అవ్వదు. లేదంటే ఇవి అర్జెంట్ ఉన్నప్పుడు ఏం చేయడానికి రాదు. అర్జెంట్ ఉంటే మన ఇంట్లో పని విడిచిపెట్టి కూడా ఈ పని చేసుకోవాల్సి వస్తుంది. అందుకని మార్నింగ్ తొందరగా లేస్తే ఈ పని చేయడానికి ఈజీగా అవుతుంది. మన పని కూడా సులువుగా అయిపోతుంది. మార్నింగ్ 4 లేదా 5 o'clock లేసానంటే 8 లేదా 9 గంటలకల్లా పని అనేది అయిపోతుంది. అప్పటి నుంచి మళ్ళీ ఈ బ్లౌజులు అనేవి ముందర పెట్టుకుంటే ఒక్కొక్క రోజు నైట్ కూడా అవుతుంది. ఇటు బ్లౌజులు అవ్వాలి, మన టైం సేవ్ అవ్వాలి, మన పని కూడా జరగాలి అంటే ఇలా మార్నింగ్ లేస్తేనే నా పని అనేది సెట్ అవుతుంది. ఇలా ఎన్ని బ్లౌజులు ఇచ్చినా కూడా బ్లౌజులు అనేటివి అర్జెంట్ ఉన్నాయి, తొందర చేసి ఇవ్వాలి. లేదు ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు అన్న దాంట్లో కొద్దిగా లేట్ అయినా చేసి ఇవ్వచ్చు. ఇవాళటి వీడియో ఇంతే. మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్